ఈ క్లాస్లో మీరు చూడబోతున్నటువంటి ముఖ్యమైన అంశాలు తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ, వైట్లీ గోల్డ్ అవార్డు, సోలార్ పవర్లో మూడో పెద్ద దేశంగా భారత్, 2024-25లో భారత వృద్ధి 7% పైనే, భూమిని తాకిన రాకాసి సౌర తుఫాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి డైలీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ముందుగా ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వివరాలు చూస్తే సిఎంఎస్ఎస్ ప్రధాన కేంద్రము సిఎంఎస్ఎస్ వేర్ హౌస్లలో ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జూనియర్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ బేసిల్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు 14 మే 2024 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఇంట్రెస్ట్ని క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. కర్నూలు సిల్వర్ సెట్ 2024. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి సిల్వర్ సెట్ 2024 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్ ఉత్తీర్ణులు 4 జూన్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనము, వసతి, శిక్షణలు ఉంటాయి. ఇక నెక్స్ట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి వివరాలు చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రము చంపావత్లోని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో 64 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. శిక్షణ వ్యవధి 1 ఏడాది కాలం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 మే 2024. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 18న టౌన్ ప్లానింగ్కు వైద్య పరీక్షలు. ఈ అప్డేట్ ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది నిన్న. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఈ నెల 18న వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తప్పకుండా హాజరు కావాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ టీషర్ట్స్ ధరించొద్దు, ఎండి సజ్జనార్ ఆదేశాలు. ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో టీషర్ట్స్, జీన్స్ వేసుకోవద్దని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకి యూనిఫామ్ ధరిస్తున్నారు. మిగతా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేకపోవడంతో క్యాజువల్స్లోనే కార్పొరేషన్ డిపోల్లో విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరూ గౌరవప్రదంగా ఉండేందుకు ఫార్మల్స్ యూనిఫామ్లో రావాలని ఎండి సజ్జనార్ సూచించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. అగ్నివీర్ అంతా బోగస్, ఏఐసిసి ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ కల్నల్ హరీష్ చౌదరి. వివరాలు చూస్తే అగ్నివీర్ అనే ప్రోగ్రాము అంతా బోగస్ అని ఏఐసిసి ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ కల్నల్ హరీష్ చౌదరి ఆరోపించారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అగ్నివీర్ ద్వారా చేపట్టిన రిక్రూట్మెంట్లో సైనికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నేటికి వారికి రెగ్యులర్ కాలేదన్నారు. ఎప్పుడు రెగ్యులర్ చేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక 1 నేషన్ 1 పెన్షన్ అంటూ బీజేపీ ఇండియన్ ఆర్మీని మోసం చేసిందన్నారు. 10 ఏళ్లలో బీజేపీ అన్ని వర్గాలను మోసం చేసిందంటూ చెప్పొచ్చారు. ఇక నెక్స్ట్ చూద్దాం. తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ. 2024-25లో 1000 కోట్ల రూపాయల కేటాయింపు. అధికారం చేపట్టిన తొలి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఇండియా ఏఐ మిషన్ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని క్రింద 2024-25 ఏడాదికి 1000 కోట్ల రూపాయలు కేటాయించవచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ ఇన్ఫోమిస్ట్ తన కథనంలో పేర్కొంది. 5 ఏళ్ల కాలానికి కృత్రిమ మేధ వ్యవస్థ ఏర్పాటు నిమిత్తము 10,300 కోట్ల రూపాయల కేటాయింపునకు మార్చిలో మంత్రివర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
జూలైలో ప్రవేశపెట్టబోయే పూర్తి స్థాయి బడ్జెట్లో ఇండియా AI మిషన్కు నిధులు కేటాయింపు జరిగే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తము 10,300 కోట్ల రూపాయలలో 5,000 కోట్లకు పైగా నిధులతో 10,000 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అమలు చేస్తారు. AI సంబంధిత అంకురాలకు సీడ్ ఫండింగ్ కూడా ప్రభుత్వము అందజేస్తోంది. ఇక 2,000 కోట్లతో ఒక భారీ స్థాయి మల్టీమీడియా నమూనాను అభివృద్ధి చేస్తారని ఆ అధికారి తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాము. వైట్లీ గోల్డ్ అవార్డు. అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు జీవ శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మాన్ ప్రతిష్టాత్మక గ్రీన్ ఆస్కార్గా పిలిచే వైట్లీ గోల్డ్ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్ కొంగ దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్నాలకు గాను ఈ అవార్డు వరించింది. ఈ పక్షి జాతి జనాభా ఈశాన్య భారతదేశంలో 450కి తగ్గడంతో వీటిని సంరక్షించేందుకు కొంగల నివాసాలను రక్షించడానికి స్థానిక కమ్యూనిటీ ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె ప్రోత్సహిస్తోంది. ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా గ్రామ స్థాయిలో జీవ వైవిధ్యత, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టే వారికి వైట్లీ ఫండ్ నేచర్ సంస్థ వైట్లీ గోల్డ్ అవార్డుతో పాటు 1,00,000 గ్రేట్ బ్రిటన్ పౌండ్లను నగదు బహుమతిని కూడా అందజేస్తోంది. గ్రేటర్ అడ్జటెంట్ కొంగ, దీని గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సికోనిడే కుటుంబానికి చెందినటువంటి ఈ పక్షుల్లో సుమారు 20 రకాల జాతులు ఉన్నాయి. ఇవి పొడవాటి మెడను కలిగి ఉంటాయి. ఇవి దక్షిణ ఆగ్నేయాసియాల్లో మాత్రమే కనిపిస్తాయి. ప్రపంచంలో అంతరించిపోతున్న జాతుల్లో ఈ కొంగ జాతి కూడా ఒకటి. కంబోడియా భారతదేశంలో మాత్రమే సంతానోత్పత్తి ప్రదేశాలైతే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. సోలార్ పవర్లో మూడో పెద్ద దేశంగా భారత్. 2023లో సోలార్ పవర్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. జపాన్ను వెనక్కి నెట్టి ఇండియా ఈ ఘనత సాధించింది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5% సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ఎంబెర్ మేధో మదన సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ నివేదికలో పేర్కొంది. భారతదేశం గత సంవత్సరము సౌరశక్తి నుంచి 5.8% విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈ నివేదికలో పేర్కొంది. 2023లో సోలార్ పవర్ పెంచుకోవడంలో చైనా మొదటి స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్, భారత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా సహా ప్రపంచంలో పలు దేశాల్లో జల విద్యుత్ ఉత్పత్తి 5 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గిపోయిందని, లేదంటే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ఇంకా పెరిగేదేనని వివరించింది. పవన, సౌర విద్యుత్ రంగాల్లో పురోగతి వల్ల ప్రపంచవ్యాప్తంగా శుద్ధ ఇంధనం వాటా ఇప్పుడు 40% చేరినట్లు కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దాము. 2024-25లో భారత వృద్ధి 7% పైనే. వివరాలు చూస్తే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో సానుకూలతలు, సాధారణానికి మించి వర్షపాతము అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7% పైనే వృద్ధి నమోదు చేయవచ్చని ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ NCAER అంచనా వేసింది. తయారీ PMI సూచి 17 నెలల గరిష్టానికి చేరడము, GST వసూళ్లు, UPI లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదు కావడం సహా పలు కీలక ప్రామాణికాలు సూచీలు కూడా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూ ఉన్న విషయాన్ని తెలియజేస్తున్నాయని తన నివేదికలో తెలిపింది. GST వసూళ్లు మార్చిలో 1.8 లక్షల కోట్లకు చేరాయి. 2017లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే రెండో అత్యధిక వసూళ్లు. UPI లావాదేవీల సంఖ్య కూడా మార్చిలో 55.3% వృద్ధితో 1,340 కోట్లకు చేరాయి. UPI చెల్లింపుల విధానం ప్రారంభమైన 2016 తర్వాత ఇవే అత్యధికము.
ఇక మరో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. భూమిని తాకిన రాకాసి సౌర తుఫాను, శాటిలైట్లు పవర్ గ్రిడ్లకు గండము, ఎలన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్ల పైన ఎఫెక్ట్, రాబోయే రోజుల్లో మరిన్ని సౌర తుఫాన్లు. వివరాలు చూస్తే శక్తివంతమైన సౌర తుఫాను శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో భూమిని తాకింది. దీంతో ఆస్ట్రేలియాలోని టాస్మానియా నుంచి బ్రిటన్ వరకు ఆకాశంలో ఖగోళ అద్భుతము కనువిందు చేసింది. ఆకాశంలో రంగురంగుల ఆరోరాలు ఏర్పడ్డాయి. సూర్యుడి ప్లాస్మా అయస్కాంత క్షేత్రాల నుంచి విడుదలైనటువంటి అనేక కరోనల్ మాస్ ఎజెక్షన్లలో ఇది మొదటిది. సాధారణంగా భూమి వైపు వచ్చే సోలార్ ఫ్లేర్స్ కన్నా సిఎంఈలు అతి వేగంగా భూమిని చేరుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సిఎంఈలు సెకనుకు 500 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. భూమి కన్నా 17 రెట్లు పెద్దగా ఉన్నటువంటి సన్స్పాట్ నుంచి బలమైన సిఎంఈలు వస్తున్నాయి. సూర్యుడు 11 ఏళ్ల సైకిల్కు చేరువవుతున్న నేపథ్యంలో ఈ సోలార్ స్టార్మ్స్ వస్తున్నాయి అని పేర్కొన్నారు. ఈ సౌర తుఫాన్ దాటికి శాటిలైట్లు పవర్ గ్రిడ్లకు రాబోయే రోజుల్లో సమస్యలు తలెత్తే రిస్క్ ఉందని సైంటిస్టులు చెబుతూ ఉన్నారు. మరిన్ని సిఎంఈలు భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు కూడా హెచ్చరించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. పెన్షన్ కానుక కాదు హక్కు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేయరా? ఏపీ తెలంగాణ తెలుగు అకాడమీలపై హైకోర్టు ఆగ్రహము. బకాయిలన్నీ 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశము. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా. వివరాలు చూస్తే చట్ట ప్రకారము ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాక పెన్షన్ కోసము కోట్ల చుట్టూ తిరిగే దుస్థితిని తెలుగు అకాడమీ కల్పించిందని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. పదవీ విరమణ బకాయిలు చెల్లిస్తామని సాక్షాత్తు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదని తప్పుపట్టింది. పెన్షన్ అంటే ప్రభుత్వం ఇచ్చే కానుక కాదని, అది రిటైర్డ్ ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు పింఛన్తో పాటు పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించాల్సిందేనని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తెలుగు అకాడమీలను ఆదేశించింది. రెండు రాష్ట్రాలకు కేటాయించినటువంటి ఉద్యోగుల సర్వీస్ రికార్డులను 15 రోజుల్లో పరస్పరం అందజేసుకోవాలని, ఆ తర్వాత పెన్షన్ను లెక్కించి మిగిలిన బకాయిలను 2 వారాల్లోగా చెల్లించాలని తేల్చి చెప్పింది. ఇక మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. క్యాట్ ఫిష్ను గుర్తించేందుకు ఈ DNA. వివరాలు చూస్తే జలావరణాన్ని జలచరాలను పరిరక్షించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సరికొత్త ఎన్విరాన్మెంటల్ DNA విధానాన్ని రూపొందించింది. దీన్ని తొలిసారి తూర్పు కనుమల్లో వినియోగించి అక్కడ జలవనరుల్లో చొరబడినటువంటి నిషేధిత క్యాట్ ఫిష్ సంతతిని సమర్థంగా గుర్తించింది. మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగించే క్యాట్ ఫిష్ను సంప్రదాయ పద్ధతుల్లో గుర్తించడము కష్టము. అందుకే ఈ DNA విధానాన్ని CCMB డెవలప్ చేసింది. దీనిలో భాగంగా నీటిలోని నమూనాలను సేకరించి అందులో ఉండేటువంటి ఈ DNAను ప్రత్యేక పద్ధతిలో వేరు చేస్తారు. అనంతరము QPCR యాంప్లికేషన్ పద్ధతిలో DNAను విశ్లేషించి క్యాట్ఫిష్ సంతతి ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకుంటారు. క్యాట్ఫిష్ను వేగంగా గుర్తించేందుకు ఈ విధానము ఎంతో దోహదపడుతూ ఉందని CCMB పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఇక మరొక ఇంపార్టెంట్ చూద్దాము అప్డేట్. మన ల్యాబ్ తయారీ వజ్రాలు విదేశాల్లో మెరుస్తున్నాయి. ఎగుమతుల్లో 7 నుంచి 9% వృద్ధి. 12,700 కోట్ల రూపాయలకు విలువ చేరవచ్చు. కేర్ ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక. వివరాలు చూస్తే ల్యాబ్ తయారీ వజ్రాల ఎగుమతులు 2024-25లో 7 నుంచి 9% వృద్ధి చెంది $1 మిలియన్ 1,500 నుంచి $1,530 మిలియన్ చేరవచ్చని కేర్ ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక అంచనా వేసింది. సహజంగా వెలికి తీసే వజ్రాలకు గిరాకీ మందకోడిగా ఉండటము ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మానవ తయారీ వజ్రాల ఎగుమతులు దేశీయ వినియోగము పెరిగే అవకాశం ఉందని, తక్కువ ధరలే ఇందుకు కారణమని వెల్లడించింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో రత్నాభరణాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్న LGD మార్కెట్పై ఆధారపడుతోందని కేర్ ఎడ్జ్ అనలిటిక్స్ అండ్ అడ్వైజరీ డైరెక్టర్ తన్విషా అన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో ఎల్జీడీ ఎగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. 2022-23తో పోలిస్తే 2023-24లో ఇవి దాదాపు 16.5% క్షీణించి 1680 నుంచి 1680.22 మిలియన్ డాలర్ల నుంచి 1402.30 మిలియన్ డాలర్లకు చేరాయి. అమ్మకాలు పెరిగినప్పటికీ ధరలు తగ్గడము ప్రభావం చూపింది అంటూ నివేదిక వెల్లడించింది. ఇక నెక్స్ట్ చూద్దాము స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. 4 నిమిషాల్లో 1 మైలు పరిగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుషు. 4 నిమిషాల్లోనే 1 మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు వారి సాధారణ ఆయుష్ కన్నా 5 ఏళ్ళు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. సాధారణ ప్రజల కన్నా చాలా ఎక్కువ కాలం జీవిస్తారని వివరించింది. ఇలాంటి పరుగుల సామర్థ్యం కలిగినటువంటి 200 మంది అథ్లెట్ల ఆయుర్దాయాన్ని పరిశీలించి ఈ మేరకు తేల్చారు. ఈ అథ్లెట్లంతా పురుషులే. 1928 నుంచి 1955 మధ్య జన్మించారు. 1954 నుంచి 1974 మధ్య వీరిని పరిశీలించారు. వీరు 28 దేశాలకు చెందిన వారని శాస్త్రవేత్తలు తెలిపారు. శరీరానికి తీవ్ర శ్రమనిచ్చేటువంటి ఇలాంటి వ్యాయామాల వల్ల ఆయుర్దాయం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయం ఇన్నాళ్ళు ఉండేదన్నారు. తాజా పరిశోధన దీన్ని సవాల్ చేస్తోందని పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో 1 మైలు పరిగెత్తాలంటే చాలా తీవ్ర స్థాయిలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. వారానికి 9 నుంచి 12 గంటలు శ్రమించాల్సి ఉంటుంది. ఇది శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. దీనివల్ల ఆయుర్దాయము తగ్గకపోగా పెరుగుతూ ఉన్నట్లు కనపడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాము ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పథకము. ఈ నెల 6 నుంచి 11 వరకు హాంకాంగ్లో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారతదేశం నుంచి తెలంగాణ తరపున పాల్గొన్న కరీంనగర్ జిల్లా గంగాధర మండలము మర్రిగడ్డకు చెందినటువంటి తూడి సిరిచందన బంగారు పథకము గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో 325 కిలోల బరువు ఎత్తి మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశ కీర్తిని చాటింది. గతంలో ఈమె జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అనేక పథకాలు సాధించింది. మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన తూడి సిరిచందన అంతర్జాతీయ వేదికపై బంగారు పథకం సాధించడం గర్వకారణమని పవర్ లిఫ్టింగ్ కోచ్ మల్లేశం ఆమెను అభినందించారు. ఇక నెక్స్ట్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో వారికి యూజ్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. పాలిటీలోని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించినటువంటి థియరీ ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ దీన్ని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. పీడిఎఫ్ లింక్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డైలీ ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.